బెంగళూరు ఫ్యాషన్ ఇది, ఆంధ్ర ఫ్యాషన్. గుత్తొంకాయ 4 పదములు చీరి గుత్తొంకాయలోని లోపల పెట్టి వేస్తాను. తాతయ్యకైనా ఇష్టం, మా అమ్మకి ఇష్టం ఉండదా కదా. ఈ రోజు ఇటు వెళ్దాం అని హార్ట్ లేని వాళ్ళు తినాలి. మేము ఆంధ్రా నుంచి వచ్చాం తాతగారు నేను. డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరం 2.0కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇద్దరికి పద్ధతులున్నే స్నానాలు చేశారా? బెంగళూరు ఫ్యాషన్ ఇది, ఆంధ్ర ఫ్యాషన్. ఆంధ్రాలో చెమటలు కారిపోతాయి. పార్కి వెళ్ళిపోయి నేను గుళ్ళోకి వెళ్తాను, ఆయన ఏమో పూజ చేసుకుంటారు. సాయంత్రం ఆయన జపమాలు లెక్కెట్టుకుంటాను, నేను వీటిని చేస్తున్నాము, చదువుకుంటాను. అన్నీ ఎక్కడ ఉంటే అక్కడ అలా ఉండాలి. మరి ఏం చేస్తావు? ఇక్కడ సరిగ్గా ఉంది, స్నానం చేయాలి, పూజ పుస్తకాలు కూడా తెచ్చుకున్నాను, అన్నీ వదిలేసి. హరి మాత్రం ఇద్దరికీ లెంగెట్టారు. పొద్దున్నే ఫోన్ చేసి బలంగా పెట్టేస్తారు అన్నమాట. చీర బాగుందమ్మా. ఇది అది నోములకి గ్రాంకంగా నోముకోండి. బాగుంది. బాగుందో లేదు. నిమ్మ చెట్టుకి నిమ్మకాయ కాదు. మీరు నాకు ఎదుటి మాట్లాడి ఏం చెప్పక్కర్లేదు. బాగా ఉంది, వాసన బలిగి వస్తుంది, చాలా బాగుంది. నిమ్మ చెట్టుకి నిమ్మకాయ కాదు. మీరు నాకు ఎదుటి మాట్లాడి ఏం చెప్పక్కర్లేదు. బాగా ఉంది, వాసన బలిగి వస్తుంది. తీసుకొచ్చింది ఫామ్ హౌస్ లో 3 రోజులు ఉందామని. నాకు ఫామ్ హౌస్ కంటే చింటి వాళ్ళు ఇల్లే నచ్చినాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ హైదరాబాద్లో ఈ ఫామ్ హౌస్లో ఉండొచ్చాను కదా. నాగార్జున కన్స్ట్రక్షన్లోనే అది ఒక నుయ్యి అంటమ్మా. అది పెద్ద నుయ్య. ఆ నుయ్యి మీద కట్టాడు ఆ రెడ్డి. ఇప్పుడు 8 కోట్లు 7 కోట్లు ఎంత చేస్తుందంటే ఒక్కొక్క ఎకరం వచ్చి. ఇవన్నీ బెంగళూరు సేవంతి పూలు, మన కొమరాది లంక, కొమరగిరి అవన్నీ కంట ఇక్కడ కడిపి లంక కంట ఇక్కడ ఫామ్ హౌస్ మన తిరుపతి దేవస్థానానికి వస్తాయి. భారతమ్మ అలాగే వండుతారు. గుత్తొంకాయలోని లోపల పెట్టి వేస్తాను. పెట్టేసి అప్పుడు అది వండితే కరెక్ట్గా పడుతుంది అనమాట. ఏదో నచ్చింది. ఇవి మామిడికాయ ఇవ్వకుండా వండనా, టమాటా వంకాయ వండనా, లేకపోతే మామిడికాయ వంకాయ వండనా? అడగండి అక్కడ తాతయ్య. ఆయన ఇష్టమేం కాదు, నీ దగ్గరికి వచ్చాక నీ ఇష్టం చెప్పు. తాతయ్య ఏం కావాలి తాతయ్య? అదే తాతయ్యని అడగకు. తాతయ్యకైనా ఇష్టం, మా అమ్మకి ఇష్టం ఉండదా? మా అమ్మ మీకు అమ్మమ్మ మీకు ఎలా ఉండాలనుకుంటున్నారు ఈరోజు అలాగే ఉండండి. సరే. సీసాల్లో నీళ్ళు తాగాక గుడ్డు ఎత్తుకొచ్చేసింది. నేనే తాగేది, తాతయ్య తాగలేదు కదమ్మా. మనకేమో ఆడిపోతాం.
అది టీ పెట్టే టైం, అలానే టీతో పాటు కొన్ని స్నాక్స్. ఎంతసేపు పడుకుంటారమ్మా మధ్యాహ్నం అప్పుడు? నేను మొత్తం మీద పావు గంట పడుకోవడం 2 గంటలు పడుకుంటాను. నిద్ర గురించి ట్రై చేయక పాటలు పాడుకోగా అన్ని నెవరేజ్గా అప్పుడు రెప్పలా కాదు. నైట్ కూడా పడుకోరా? నైట్ 7ంటికి నిద్ర వచ్చేస్తుంది. వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి నిద్ర. బాబు వేసుకున్నట్టు ఇది ట్రెండ్ అమ్మా, మా ఫేవరెట్ షర్ట్. మా ఆయన ఇచ్చేది ఏంటి ఆయన సరిపోతుందండి, ఏదో వేసుకుంటాను. అన్ని మీ ఆయనకి ఇంకా మాకొద్దు. వెళ్దాం, పువ్వులు కోసుకొద్దాం. నేను ఇటు వెళ్ళాను కదా, ఈ రోజు ఇటు వెళ్దాం. అటు పువ్వులు లేవు. పువ్వులు ఉన్నాయి, కాయగూరలు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి. వాళ్ళు లేరని కోసుకొచ్చేద్దాం అంటే, అడిగారనుకో డబ్బులు ఇచ్చేద్దాం. డబ్బులు ఉన్నాయి మరి? ఉన్నాయి. ఫోన్ పట్టుకోండి, పోగొట్టారనుకోండి మిమ్మల్ని ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతాం. అలాగే అంటే నిజంగా వదిలేస్తే పింఛిపోతుంది. పీస్ కాయలు అంటారు. ఏం కాయలు? హార్ట్ పీస్ కాయ. ఎందుకు తింటారు ఇది? హార్ట్ బాగుంటుందండి, కానీ హార్ట్ లేని వాళ్ళు తినాలి. హార్ట్ లేని వాళ్ళు ఎవరు ఉంటారమ్మా? ఎవడో ఉంటాడు. అమ్మమ్మ అర్థం ఏంటంటే హార్ట్ అటాక్ రాని వాళ్ళు అది తినాలి అని. అమ్మమ్మ హార్ట్ అటాక్ అన్నారు అనమాట, దాన్ని హార్ట్ అంటారు. ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే హార్ట్ వచ్చింది అంటారు. ఈ రాళ్ళు ఎట్టుకెళ్ళి ఈ తెల్లటి రాళ్ళు గాచీసాలు వేసి ఫ్లవర్స్ పెడితే చాలా అది మనది కాదు, తోలు తీస్తారు. అప్పుడు కొన్ని డబ్బులు తక్కువని పైకి వెళ్తారు, ఎప్పుడు పెట్టేసి కూలిపోదు. చూడు ఒంటి స్తంభం మేళ్ళ పెట్టాడు, ఎన్ని గదులు ఉన్నాయో కానీ పాపం డబ్బులు తక్కువైనా పైకి వెళ్తారు. గట్టిగా జాలెత్తే తిరగబడిపోద్ది. ఏంటది డబ్బులు తక్కువ, 1.5 ఉంటుంది ఒక్కో ఫ్లాట్. అయితే అవి ఉండొచ్చు, ప్రాణం పోయటానికి అది అంత పైన శుభ్రంగా చుట్టుకుడిది అంత శుభ్రం, బోడుగుంది అంత బాగం లేదంట. దానికి దిశలు ఏమీ అక్కర్లేదు. కాయ పొడి పులుసు బలి ఉంటుంది. మేము ఆంధ్రా నుంచి వచ్చాం, తాతగారు నేను. అది ఆ గెస్ట్ హౌస్ 3 రోజులకి తీసుకుంటారా? 3 రోజులా? ఎక్కువ ఊరిపోతావమ్మా. చాలు ఎలా తినేద్దాం కదా. వద్దమ్మా, వేయించుకోండి. చాలు చాలు. అమ్మమ్మ మళ్ళీ ఎవరినో అడిగి ఆనపకాయలు కూడా తీసుకొచ్చారు. ఇచ్చారేంటి? మనం ఎందుకు వచ్చాం? మరి ఏం చేస్తున్నాం? వెళ్ళాము, లక్కీగా పూలు దొరుకుతాయని కాయలు దొరికాయి.
పూజకి, అరటి చెట్లు పూజకి. ఆయన చూడండి, చేట్లే కాదు, చేట్లే కట్టేది. డబ్బులు ఇచ్చి మా ఇంట్లో ఇచ్చి అదొక తప్ప. దానికేం చేస్తాం? మీరు చాలా సరదాలు ఆడిపోతారు. మరి అడవిలోని పేడ తీసుకుని గేదెలు పాలు తీసుకుని చేయాలి, అది చేయాల్సిందే ఎవరి కోసం. ఇదండి మా అమ్మమ్మ తాతయ్యలు డైలీ పడే గొడవలు వాళ్ళ 70 ఏళ్ల ప్రేమ జీవితంలో. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.